హాయ్ ఫ్రెండ్స్, నేను శిరీషాని. వెల్కమ్ బ్యాక్ టు శిరీష్ మెడి కిచెన్. ఈరోజు మనం శారీని మడతలు పోకుండా ఎలా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలో చూద్దామండి. ఈ విధంగా మడిచి బీరువాలో కానీ కబ్బోర్డ్లో కానీ పెడితే కింద పడినా కూడా మీరు బాధపడక్కర్లేదు. ఎందుకంటే ఈ ట్రిక్తో చీరలు మడిచిపెట్టామనుకోండి, కింద పడినా కూడా మడతలు పోవు. ఎన్ని నెలలైనా ఎన్ని సంవత్సరాలైనా అలానే ఉంటుంది. మీరే ఓపెన్ చేస్తే తప్ప ఆ ఫోల్డింగ్స్ పోవన్నమాట. ఇప్పుడు ఆ ట్రిక్ ఏంటో ఎలా మడవాలో చూద్దాం. ఫస్ట్ నార్మల్గా మనం శారీ మడిచినట్టు మడవాలండి. ఫస్ట్ 2 కొసాలు పట్టుకొని మడుచుకోండి. తర్వాత 4 పొరలుగా వచ్చేటట్టు ఈ విధంగా మడుచుకోండి. ఇలా మడుచుకున్న తర్వాత మనం మామూలుగా ఇలా నిలువుగా శారీని మడిచిపెట్టుకుంటాం కదండి, అలా కాకుండా ఇలా అడ్డంగా మడుచుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఇటు సైడ్ అంటే మనకు రైట్ సైడు ఓపెన్ సైడ్ వచ్చేట్టు చూసుకోండి. ఇటు సైడు 3 మడతలు వేసుకున్నట్టు అనుకొని ఒక భాగాన్ని ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు శారీ 2 ఎండ్లు పట్టుకొని లోపల సైడ్కి మడవాలండి. సెంటర్లో గట్టిగా పట్టుకుంటే పొరలు విడిపోకుండా ఉంటాయి. ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట. 2 ఎండ్లు రైట్ హ్యాండ్తో పట్టుకొని సెంటర్ పార్ట్ లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకోవాలి. ఇలా బాగా విదిలించి అన్ని పొరలు మడతలు లేకుండా చూసుకోండి. ఇలా మడిచిన తర్వాత లోపల ఎండ్ తీసుకొచ్చి ఇటు సైడ్ మడుచుకోండి. ఇప్పుడు ఒక ప్యాకెట్ లాగా వస్తుంది. ఇప్పుడు శారీని రెండో సైడ్కి టర్న్ చేసుకోండి. ఇలా లూజ్ ఓపెన్ ఎండ్ ఆ సైడ్ ఉండాలన్నమాట. మిగతా శారీని ఇలా 2గా ఫోల్డ్ చేసుకోండి. తర్వాత ఇలా మడుచుకోండి. రెండవ సైడ్ తిప్పుకోవాలి. ఈ విధంగా చేస్తే ఇలా ప్యాకెట్ వస్తుందన్నమాట. లోపల రైట్ హ్యాండ్ పెట్టి అన్ని పొరల్ని ఇలా పట్టుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్ పెట్టి లెఫ్ట్ సైడ్ కూడా ఇలానే పట్టుకోండి. ఇలా 2 చేతులు లోపలికి పానిచ్చి ఆ పొరలనంతా పట్టుకొని బయటికి తీయాలన్నమాట. ఇలా బయటికి తీసిన తర్వాత ఈ విధంగా క్లోజ్ అయినట్టు వస్తుందండి. తిప్పి పాకెట్ లోపల నీట్గా సెట్ చేసుకోండి. మీకు చూడడానికి కొంచెం కష్టంగా ఉన్నట్టు ఉంటుంది కానీ చాలా ఈజీ అండి ఇది. ఈ వీడియోని 2 సార్లు చూస్తే మీకే ఈజీగా వచ్చేస్తుంది. ఇలా మడతపెట్టి బీరువాలో పెడితే ఎన్నిసార్లు కింద పడ్డా కూడా ఫోల్డింగ్ అసలు చిక్కు చెదరదన్నమాట. మామూలుగా మనం ఫోల్డ్ చేసి పెడితే కింద పడ్డప్పుడల్లా సైడ్కి కొంచెం పోయినా కానీ మడతలు పోతుంటాయి. కానీ ఇలా ఫోల్డ్ చేస్తే మడతలు పోవు. ఇక్కడ పాకెట్ లాగా ఉంది కదండి, అక్కడ బ్లౌజ్ పెట్టుకోవచ్చు. సైడ్ ఓపెన్ ఉంటుందన్నమాట. దానికి రెండవ సైడ్ క్లోజ్ అయి ఉంటుంది. అక్కడ బ్లౌజ్ పెట్టినా అలాగే ఉంటుంది, పడిపోదు. రెండవ సైడ్ కూడా ఓపెన్ ఉంటుందండి, అది ఈ సైడ్ కూడా క్లోజ్ అయి ఉంటుంది. అటు సైడ్ అయినా పెట్టుకోవచ్చు. ఇలా మడిస్తే శారీ నీట్గా ఉంటుంది. కింద పడిన ఫోల్డింగ్స్ పావు. బ్లౌజ్ కూడా దాంట్లోనే పెట్టుకోవచ్చు. బీరువాలో చీరలు నీట్గా కనిపిస్తాయి అన్నమాట. ఇలా మడతలు పెట్టిన శారీని ఈ విధంగా ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చండి. ఇప్పుడు సిల్క్ శారీ కూడా చూపిస్తాను చూడండి. 4 పొరలుగా మడిచిన తర్వాత ఈ విధంగా వెనక సైడ్కి తిప్పి మడుచుకోండి. ఇలా సిల్క్ శారీస్ని, పట్టు శారీస్ని ఏ శారీ అయినా మర్చిపెట్టుకోవచ్చండి. ఇలా తప్పకుండా ట్రై చేసి చూడండి. శారీ నీట్గా ఉండడమే కాకుండా మడతలు పోకుండా ఉంటాయి. చూడిదార్ ఎలా ఈజీగా మడుచుకోవాలో 2 మెథడ్స్ ద్వారా చూపించబోతున్నానండి. ఈ విధంగా మడిచి బీరువాలో పెడితే ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేయదు, స్పేస్ సేవింగ్ అవుతుందన్నమాట. ఫోల్డింగ్స్ కూడా అంత తొందరగా చెదిరిపోవండి. ఈ 2 మెథడ్స్ చాలా సింపుల్గా ఈజీగా మడుచుకోవచ్చు. బీరువాలో పెడితే చూడడానికి అందంగా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా చూడిదార్ని ఎలా 2 మెథడ్స్లో మడుచుకోవాలో చూసేద్దామండి. నేను 3 చూడిదార్లు తీసుకున్నాను. ఫస్ట్ మెథడ్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ కాటన్ దుపట్టాలో చూపిస్తున్నానండి. ఫస్ట్ దుపట్టాని ఇలా ఫోల్డ్ చేసుకోండి. క్లోజ్ సైడ్ మన సైడ్కి వచ్చేటట్టు చూసుకోండి. ఈ దుపట్టాని పై సైడ్కి ఇలా కొంచెం ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత రివర్స్లో తిప్పుకోవాలి. ఫోల్డింగ్ సైడ్ వచ్చేసి కిందకి వెళ్ళిపోతుంది అన్నమాట. ఫస్ట్ వచ్చేసి దుపట్టాని 3 భాగాలుగా ఫోల్డ్ చేసుకుందామండి. మనకు లెఫ్ట్ సైడ్ ఉండేది ఫస్ట్ మడుచుకోండి. ఈ విధంగా ఒక భాగం మడుచుకోండి. రైట్ హ్యాండ్ సైడ్ ఉండేది లోపలికి మడవండి. ఈ విధంగా ఓపెన్ సైడ్ వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వచ్చేటట్టు చూసుకోవాలన్నమాట. ఇలా మడుచుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ప్యాంటుని తీసుకొని 2గా మడవండి. లోపల సైడ్ వెడల్పుగా ఉండే పార్ట్ని తీసుకొచ్చి ఇలా ఫోల్డ్ చేసుకొని తర్వాత పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ టాప్ని తీసుకొని ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసుకోండి. హ్యాండ్స్ తీసుకొచ్చి ఇలా మడవాలి. తర్వాత టాప్ని లెంగ్త్ వైజ్లో హాఫ్కి వచ్చేటట్టు ఈ విధంగా మడుచుకోండి. ఇది కూడా ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి. మనకి ఇప్పుడు దుపట్టా, ప్యాంటు, టాప్ అన్నీ మడిచిపెట్టుకున్నాం అనమాట. ఇప్పుడు అసెంబుల్ చేసుకుందాం. ఫస్ట్ దుపట్టాని పరుచుకోండి. దానిపైన టాప్ని ఇలా క్లోజ్ సైడ్ పైకి వచ్చేటట్టు పెట్టుకోండి. ప్యాంటు కూడా క్లోజ్ సైడ్ పైకి వచ్చేటట్టు పెట్టుకోండి. ఇప్పుడు కింద నుంచి చిన్న చిన్న మడతలతో ఫోల్డ్ చేసుకుంటూ పైకి తీసుకురావాలి. ఇలా అంతా పై వరకు ఫోల్డ్ చేసిన తర్వాత వెనక సైడ్కి తిప్పితే పాకెట్ లాగా వచ్చి ఉంటుంది చూడండి. రైట్ హ్యాండ్ లోపలికి పానిచ్చి ఇలా లోపల ఫోల్డింగ్స్ అన్నీ పట్టుకోండి.
లెఫ్ట్ హ్యాండ్ని లోపలికి పానిచ్చి ఇలా లోపల ఫోల్డింగ్స్ అన్నీ పట్టుకోవాలి. ఇప్పుడు 2 చేతులు లోపలికి పానిచ్చి లోపల 2 సైడ్లు అన్ని ఫోల్డింగ్స్ని పట్టుకొని రివర్స్లో తిప్పండి. తర్వాత 2 సైడ్లు తిప్పుతూ చక్కగా ఫోల్డింగ్స్ లేకుండా చేసి పెట్టుకోండి. ఈ విధంగా పెట్టుకున్నాం అనుకోండి, ఫోల్డింగ్స్ చెక్కు చెదరకుండా ఉంటాయి, ఎన్ని రోజులైనా అలానే ఉంటాయన్నమాట. బీరువాలో ప్లేస్ కూడా తక్కువ పడుతుంది. టాపు, ప్యాంటు, దుపట్టా లోపలే ఉంటాయి కాబట్టి ఎత్తుక్కోవాల్సిన పని ఉండదు. కాటన్ దుపట్టాతో చూపించాను కదా, సిల్క్తో వస్తుందో రాదా అని చాలామందికి డౌట్ ఉంటుంది. అందుకని సిల్క్ దుపట్టాతో కూడా చూపిస్తున్నానండి. సేమ్ ఫస్ట్ చూడిదార్ చూపించినట్టే మడుస్తున్నాను చూడండి. 1 మంత్ ముందర నేను శారీ ఫోల్డింగ్ చూపించానండి. అది చూడకపోతే లింకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, వీలుంటే చూడండి. ఇలా అన్ని చూడిదార్లు ఇలా మర్చి పెట్టుకుంటే బీరువాలు చూసేదానికి నీట్గా ఉంటుందండి. కాటన్ కన్నా సిల్క్ది కొంచెం నిదానంగా చేసుకోండి. కాటన్ అయితే ఎలా మడిచినా వచ్చేస్తుంది, సిల్క్ జారిపోతుంది కాబట్టి స్లోగా చేసుకోండి. సిల్క్ దుపట్టా ఉండేది కూడా ఈ విధంగా నీట్గా మడుచుకోవచ్చు. సెకండ్ ఫోల్డింగ్ చూసేద్దామండి. ఇది చాలా ఈజీ. ఈ డ్రెస్లో చుడీ ప్యాంటు, అనార్కలి టాప్ ఉన్నాయండి. ఈ ఫోల్డింగ్స్లో ఫస్ట్ చుడీ ప్యాంటుని స్ప్రెడ్ చేసుకోండి. దానిపైన అనార్కలి టాప్ని 2గా ఫోల్డ్ చేసి పెట్టుకోండి. కింద వెడల్పుగా ఉంటుంది కాబట్టి ఇలా లోపల సైడ్కి ఫోల్డ్ చేసుకోండి. పైన దుపట్టాని మనం నార్మల్గా పొడుగ్గా మడిచిపెట్టుకుంటాం చూడండి, అలా మడిచిపెట్టుకోండి. టాప్ హ్యాండ్స్ని లోపలికి పెట్టేసేయండి. ఇప్పుడు కింద నుంచి కొంచెం చిన్న చిన్న ఫోల్డింగ్స్ చేస్తూ పైకి తీసుకురావాలి. ఇవన్నీ నేను ఐరన్ చేసినవి యూస్ చేస్తున్నానండి. ఐరన్ ఫోల్డింగ్స్ అన్నీ అలానే ఉంటాయి. ఇలా పైకి తెచ్చి ఇక్కడ ఆపేసేయండి. పైన చూస్తే ప్యాంట్కి ఇలా పాకెట్ లాగా కింద సైడ్ ఉంటుంది కదా, ఆ ప్యాంట్కి ఉండే ఫస్ట్ లేయర్ పాకెట్ లాగా ఉంది చూడండి. ఆ పాకెట్లో ఈ ఫోల్డ్ చేసిన ప్యాంట్ టాప్ని ఈ ప్యాకెట్ లోపలికి పోనిచ్చి బాగా సెట్ చేసుకోండి. చూడండి, నీట్గా మడతలు పెట్టడం అయిపోయింది. ఈ విధంగా మీరు ఎన్ని చూడిదార్లైనా ఈజీగా మడత పెట్టి బీరువాలో పెట్టుకోవచ్చు. ప్యాంటు, టాపు, దుపట్టా అన్నీ వెతుక్కోవాల్సిన అవసరం ఉండదండి. అన్నీ ఒక దాంట్లోనే ఉంటాయి కాబట్టి ఈజీగా ఉంటుంది. తక్కువ ప్లేస్లో ఎక్కువ సర్దుకోవచ్చు. చాలామందికి జెంట్స్ షర్ట్ని మడత పెట్టడం చాలా కష్టంగా ఉంటుంది. అవి కరెక్ట్గా 2 సైడ్లు ఈక్వల్గా రావు. ఒక సైడ్ పెద్దదిగా, ఒక సైడ్ చిన్నదిగా వస్తుంటుంది. అలా రాకుండా 2 సైడ్లు ఈక్వల్గా నీట్గా ఫోల్డ్ చేయడానికి ఒక చిన్న టిప్ ఉందండి. అదేంటంటే ఇలా షర్ట్ని రివర్స్లో వేసుకోండి. ఒక బుక్ కానీ, థిక్గా ఉన్న అట్ట కానీ, డైరీ కానీ ఇలా పెట్టుకోండి. పైన సెంటర్లో ఇలా షోల్డర్ దగ్గర పెట్టుకోవాలి. 2 సైడ్లు ఇలా అటు ఇటు ఫోల్డ్ చేసుకుంటే ఈక్వల్గా వస్తుందండి. హ్యాండ్స్ని ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఫుల్ హ్యాండ్స్ షర్ట్ అయినా ఇలానే చేసుకోవచ్చు. తర్వాత కింద సైడ్ ఇలా మడిచి ఫోల్డ్ చేస్తే కరెక్ట్గా ఫోల్డ్ అయిపోతుంది. తర్వాత ఈ బుక్ని తీసేసేయండి. ఇప్పుడు నార్మల్ పొజిషన్కి పెట్టి చూస్తే నీట్గా ఫోల్డ్ అయిపోయి ఉంటుంది చూడండి. ఒక అట్టపెట్టిని తీసుకొని ఇలా మనకి ఎంత సైజు కావాలో అంత సైజులో ఒక ప్యాడ్ లాగా స్క్వేర్ షేప్లో కట్ చేసి పెట్టుకుంటే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చండి. ఎన్ని షర్ట్స్నైనా కానీ ఈజీగా నీట్గా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇలా టీషర్ట్లు వాష్ చేసి మడవడం చాలా కష్టంగా ఉంటుంది కదండి. మెయిన్గా పిల్లలు ఉన్న ఇంట్లో ఇలా టీషర్ట్లు ఎక్కువ వస్తుంటాయి. అవి ఫోల్డ్ చేయడం కష్టంగా ఉంటుంది. నేను ఈజీగా ఫోల్డ్ చేయడానికి ఒక టిప్ చెప్తానండి. ఇది చూడడానికి కొంచెం టఫ్గా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ చేయడం చాలా ఈజీ. మనం నార్మల్గా ఇలా మడుస్తూ ఉంటాం. ఇది కొంచెం కష్టం అండి. ఈజీగా ఎలా మడవచ్చు అంటే షర్ట్ని ఇలా స్ప్రెడ్ చేయండి. కాలర్కి లెఫ్ట్ సైడ్ టాప్లో ఒక పాయింట్, దానికి నేరుగా సెంటర్లో ఒక పాయింట్, దానికి నేరుగా కింద ఒక పాయింట్, ఈ 3 పాయింట్లను గుర్తుపెట్టుకోండి. కాలర్ దగ్గర లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకుంటున్నానండి. సెంటర్ పాయింట్ని రైట్ హ్యాండ్తో పట్టుకుంటున్నాను. లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకున్న కాలర్ని తీసుకొచ్చి కింద పాయింట్ని పట్టుకొని పైకెత్తి లోపల ఉన్న సెంటర్ పాయింట్ని ఇలా బయటికి తీసుకొని రావాలి. ఒకసారి ఇదిలించి ఇలా ఫోల్డ్ చేసామంటే ఈజీగా మడవన అయిపోతుందండి. ఇది చాలా ఈజీ. ఇప్పుడు ఇంకొకటి చేసి చూపిస్తాను చూడండి. సెంటర్ పాయింట్ని రైట్ హ్యాండ్ తోటే, కాలర్ పాయింట్ని లెఫ్ట్ హ్యాండ్ తోటే పట్టుకొని కింద పాయింట్తో కలిపి ఎత్తి సెంటర్ పాయింట్ని బయటికి తీసి ఒకసారి విదిలించి ఇలా మడవడమే. బాగా నీట్గా మడవడం అయిపోయింది చూడండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీగా మడిచేయచ్చు. ఎన్ని టీషర్ట్లు ఉన్నా కానీ ఈజీగా మడిచేసేయచ్చు అనమాట. పెద్దవాళ్ళ షర్ట్ కానీ, చిన్నవాళ్ళ షర్ట్ కానీ ఏదైనా ఈ టైప్లోనే మడిచేసి పెట్టుకోవచ్చండి. చాలా ఈజీగా మడిచేయచ్చండి. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం సిరీస్ మెడి కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.